మానేరు ఇసుక రీచ్ గురించి గత 10 రోజుల నుంచి మేము దీక్ష అందులో భాగంగా గ్రామ పంచాయతీ 78 సంవత్సరాల వాళ్ళ కొడుకు ఉపాధి కోసం వాళ్ళు కూడా వచ్చి మా వంతు సహాయం కోసం ఉపాధి కల్పించాలని వాళ్ళు కూడా ఈరోజు దీక్షలో కూర్చున్నారు. అందుకోసము ప్రజలు కూడా దీనికి సహకరిస్తారు. కానీ అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేదు. కాబట్టి మా విలేజ్కి కొండపాక అక్కడ నుంచి గ్రామస్తులందరూ బండ్ల వాళ్ళు కానీ గౌండ్లోళ్ళు కానీ మంగళూళ్ళు కానీ అయ్యాళ్ళు మా గ్రామం మీద జీవనోపాధి పొందుతారు. కానీ మా కోసం మాత్రం మేము ఒక అర్జీ పెట్టుకొని ఉపాధి కల్పన కోసం అడిగితే మాకు అవకాశం ఇస్తలేదు. దానికోసం మేము రాబోయే రోజులలో ఆమరణ దీక్షకైనా సిద్ధంగా ఉంటాము. ప్లస్ వంట వార్పు గ్రామ నిర్బంధంగా చేసి ఎటు వాళ్ళు అటు రాకుండా కూడా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. దయచేసి ఇప్పటికైనా మేము మీడియా ద్వారా కోరుకునేది ఏంటంటే మాకు ఉపాధి కల్పన కోసం వేడుకుంటున్నాము. వందలాది లారీలు మా ఊరు మీద నుండి మరి రెవెన్యూ కొండపాక ఇమ్మన్నారు కలిసి ఉన్నటువంటి 2 గ్రామాలు మరి 2 గ్రామాలు అన్నదమ్ములుగా వేరుపడ్డం కానీ ఆస్తి పంపకాలు జరగలేదు. ఎప్పటికీ ఉమ్మడిగానే పనులు జరుగుతూ ఉన్నాయి. అక్కడి పనులు కానీ ఇక్కడోళ్ళు కానీ అంతా అన్నదమ్ముల లెక్కనే కలిసిపోయినటువంటి గ్రామాల మధ్య ఈ ఇసుక కోరి వల్ల ఒక వివాదం ఏర్పడ్డది. ఎందుకోసం అంటే ఇసుక లారీల మీద పరుగులు కప్పితే 1000 రూపాయలు మరి వాళ్ళు కాంట్రాక్ట్ ఇస్తూ ఉన్నారు. మరి అటువంటి దాన్ని మా గ్రామంలో ఉన్నటువంటి ఉపాధి కూలీలకు కూడా ఉపాధి కల్పించాలని చెప్పి మేము అడగడం జరిగింది. మరి అదేవిధంగా కాంట్రాక్టర్ గారు కూడా చేసినప్పటికీ వాళ్ళు స్పందించలేదు. మరి అదేవిధంగా మేము జిల్లాధికారులకు కూడా తెలియజేయడం జరిగింది. మరి కలెక్టర్ గారికి మెమోరాండం ఇచ్చినాం, ఎస్పీ గారికి ఇచ్చినాము, ఆర్డీఓ గారికి ఇచ్చినాం, ఎస్ఐ గారికి ఇచ్చినాం, సిఐ గారికి ఇచ్చినాం, ఎంఆర్ఓ గారికి ఇచ్చినాం. మరి మంత్రి గారికి కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎమ్మెల్యే గారు కూడా మా వినతి పత్రాలు అందజేయడం జరిగింది. అయినప్పటికీ కూడా ఇప్పటికీ ఈ రోజు వరకు 13 రోజులు రిలే నిరాదీక్ష జరుగుతున్నది. అయినప్పటికీ కూడా ఎవరు స్పందించలేదు. అయినా ఇంకా దీన్ని ముందుకు తీసుకుపోవడానికి మా గ్రామస్తులందరూ సైతం అని చెప్పి ఈరోజు ఇది భిక్షాటన కూడా చేయడం జరుగుతుంది. భిక్షాటనలు కూడా ప్రతి ఇంటి నుంచి ఒక వ్యక్తిగా కదిలి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కదిలి వచ్చిన అందరూ కూడా పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఎందుకంటే ఈ